ఏకత్వ భావాన్ని దర్శింపచేయటానికి సాధనంగా ఏర్పరచుకున్నటువంటి ద్వారకామాయి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. షిరిడీ సాయి లీలావైభవం అనంతం, అమేయం. సాయి ఆచరించి చూపేటువంటి ప్రతి చర్య వెనుక నేపథ్యం ఉంటుంది. సాయి నిర్వహించినటువంటి ప్రతి అంశానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కులమతాల ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అంతటా ఏకత్వ భావాన్ని దర్శింపచేయటానికి బాబా ద్వారకామాయిని సాధనంగా చేసుకున్నారు. షిరిడీలో ఓ పురాతన మసీదుని తన నివాసంగా చేసుకుని దానికి ద్వారకామాయిగా నామకరణం చేశారు. సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడేనని బోధించారు. నీకు నాకు వర్గ విభేదాలు ఉండవచ్చు, కానీ ఆ దైవాలకు ఉండవు. అందుకే ఆ అడ్డుగోడల్ని ఛేదించడానికే ద్వారకామాయిని నివాసం చేసుకున్నానని బాబా ప్రకటించారు. ఆధ్యాత్మిక ఏకత్వం కోసం బాబా తన జీవన పర్యంతం కృషి చేశారు. వేషధారణలో మహమ్మదీయునిగా, ఆచరించేటువంటి విధానాల్లో హైందవునిగా ప్రకటితమయ్యారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనటువంటి దివ్య ప్రదేశమే ద్వారకామాయి. మహాసమాధి చెందే వరకు ద్వారకామాయే సాయి నివాసం. అది సాయి లీలామృతాన్ని అఖిల లోకానికి వెల్లడి చేసినటువంటి పవిత్ర ప్రదేశం.